ఈ నెల 16వ తేదీన చేపట్టిన దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు తోకల ప్రసాద్, తాళ్లూరి రాజు, చెక్కల రాజ్ కుమార్లు పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడలోని ఇంద్రపాలెం వంతెన సమీపంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామీణ భారత్ బంద్ కు సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్, తాళ్లూరి రాజు, చెక్కల రాజ్ కుమార్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు మలక రమణ, నిట్ల శ్రీను, రొంగుల ఈశ్వరరావు, పలివెల వీరబాబు, చంద్రమళ్ల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, గడిగట్ల సత్యబాబు, కరణం విశ్వనాథం, కాటం రాజు, టి రాజా, నాగు తదితరులు పాల్గొన్నారు. నిర్ణయాలు చేసేటప్పుడు ఎవరితో చర్చిస్తున్నారో తెలియట్లేదు. పార్లమెంట్కి వాళ్ళు చేసేటువంటి చట్టాన్ని ఎవరు చర్చకి వాళ్ళు ఎవరితో క్యాబినెట్లో కూడా ప్రకటించరు. ఎక్కడా చర్చ లేకుండా మోడీకి అర్ధరాత్రి కళలో నిర్ణయాలు వస్తే రెండో రోజు పొద్దున్నే అమలు చేసేస్తాడు. ఇది మోడీ గారి ప్రజాస్వామ్యం. దానికి తానా అంటే చందానా అంటూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మెడలో బుర్ర లేనటువంటి వ్యక్తి. ఎందుకనంటే అన్ని రాష్ట్రాల కంటే ముందే కార్మిక శాఖ మంత్రుల సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి యజమానుల్ని బానిసలుగా మార్చేందుకు సిద్ధపడిపోయాడు. వెళ్ళి వినతిపత్రం ఇద్దామంటే వినతిపత్రం ఇవ్వకూడదంట, అది చట్ట వ్యతిరేకం అంట. అరెస్టులు చేసి కేసులు పెట్టేటువంటి పరిస్థితి. అంగన్వాడీ వెళ్తే అంగన్వాడీలు వెళ్ళడం లేదు, ఆశాలను వెళ్ళడం లేదు, అలాగే మిడ్ డే మీల్ వర్కర్లు వెళ్ళడం లేదు. ఏ కార్మిక వర్గాన్ని కనీసం అయ్యా బాబు మాకు ఈ సమస్య ఉందని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మెలో మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, రైతులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ కూడా బంద్ చేయడం ద్వారా జగన్ మోడీ జోడీలను ఓడించేటువంటి ప్రయత్నం. ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాడకపోతే మరొక 5 సంవత్సరాలు బానిసగా బతకడానికి మనం సిద్ధపడాలి. అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు, 550 రైతు సంఘాలు ఉమ్మడిగా ఇచ్చినటువంటి పిలుపుని జయప్రదం చేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాం. ఫిబ్రవరి 16వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పారిశ్రామిక గ్రామీణ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ను జయప్రదం చేయాలని కాకినాడలో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ పోస్టుల ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. ఈ బంద్ ప్రధానంగా రైతులకు మద్దతు ధర చట్టం తేవాలని, రైతు రుణమాఫీ చేయాలని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, కార్మిక లేబర్ కోడ్స్ 4 రద్దు చేయాలని తదితర డిమాండ్లు అటు పారిశ్రామికల్లోని ఇటు గ్రామీణ ప్రాంతాల్లోని జరిగే బంద్ను ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్కు సహకరించాలని కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటీసీగా మేము పిలుపునిస్తాం. ఈరోజు మరి వాల్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క బీజేపీ వ్యతిరేక విధానాలపై, కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలపై 16వ తారీఖున దేశవ్యాప్త బంద్కు అందరూ మద్దతు పలకాలని, మరి పరిశ్రమలో పనిచేసిన కార్మికులు, రైతు కార్మికులు కూడా ఈ బంద్లో పాల్గొవాలని, అలాగే మరి ఏదైతే మన ఈ కార్మికులకి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నెలకు ఇది మనం ఇప్పటి నుంచే పోరాడుతున్నాం. మరి ఇప్పటికే ఈ బంద్పై రౌండ్ టేబుల్ మీటింగ్ అయ్యింది, అలాగే మరి బైక్ ర్యాలీ కూడా జరిగిందని చెప్పేసి ఈ సమావేశం తెలియపరచుకుంటాం. కార్మికులు గమనించాలి, ఈరోజు రైతులు గమనించాలి, ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు కూడా చాలా ఘోరంగా తయారయ్యాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర వ్యతిరేక విధానాలకై మనం రేపు జరగబోయే బంద్కు అందరూ సహకరించాలని ఐఎన్టీసీ కార్మిక సంఘాలుగా మేము తెలియపరచుకుంటున్నాం.